క్రికెట్ బాల్ ఇంజురీస్ ఇన్ ఫింగర్స్. హాయ్, నా పేరు డాక్టర్ సామ్రాట్, ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్ లింబ్ మైక్రోసర్జన్. క్రికెట్ బాల్ ఇంజురీ అని ఎందుకు అంటున్నాను అంటే, క్రికెట్ ఆడే వాళ్ళల్లో ఇది కామన్గా కనిపిస్తుంది కాబట్టి. పట్టేటప్పుడు యూజువలీ క్యాచ్ ఇలా పట్టేటప్పుడు ఫింగర్కి తగిలి ఫింగర్ ఫ్రాక్చర్ అవుతుంది. క్యాచ్ పట్టి మనం ఎక్స్రే తీసినప్పుడు చాలా చిన్న బోన్ అనేది ఒకటి ఫ్రాక్చర్ అయింది, ఇంకేం అవసరం లేదు అని చెప్పి చాలామంది నాటుకట్లని లేకపోతే జస్ట్ కన్జర్వేటివ్గా ఇలా వచ్చిన ఫింగర్ స్ప్లింట్ వేసుకొని సరిపోతుంది అనుకుంటారు. బట్ అది కాదు. ఈ ఫింగర్స్లో ఉండే ఈ జాయింట్స్ మన ఫింగర్ మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. సో ఈ ఫ్రాక్చర్ ఇది చాలా కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్. దీన్ని ఖచ్చితంగా సిటీ అనేది తీసి మనం 90% ఇలాంటి ఫ్రాక్చర్ సర్జికల్గా ఫిక్స్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అండ్ ఫింగర్ మూమెంట్ అనేది చాలా బాగుంటుంది. సో నా దగ్గరకు వచ్చే 90% ఆఫ్ పేషెంట్స్ అందరూ నెగ్లెక్టెడ్ వస్తారు. అంటే ఆల్రెడీ ఒక 1 month or 2 months దాన్ని కన్జర్వేటివ్గా చేసి ఏదో చిన్న కట్టుకొని ఉండి ఆ తర్వాత మూమెంట్ రావట్లేదు అని వచ్చేవాడు. సో నేను ఎందుకు ఈ వీడియో చెప్తున్నాను అంటే, ఇంజురీ ఫింగర్కి అయింది అంటే ఫస్ట్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి. టేక్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. దాన్ని ఏం చేయొచ్చు, కన్జర్వేటివా లేకపోతే సర్జరీయా అనేది చూస్ చేయాలి. మెజారిటీ ఈ ఫింగర్ ఫ్రాక్చర్స్లో సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దీన్ని సర్జికల్గా మనం ఈజీగా ఒక చిన్న మినీ స్క్రూస్ తోటి ఫిక్స్ చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది.